వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్. ఆ పేరు వినడంతోనే ఎవరికైనా టక్కును గుర్తొచ్చే పేరు ఏంటంటే మరో పేరు ఆయనకు ఒక ఫైర్ బ్రాండ్ అని. నిజానికి మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే ప్రజల కోసం ఫైట్ చేస్తేనో, ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున సమర్థవంతంగా వాయిస్ వినిపిస్తేనో, ప్రజలకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎంత అగ్రెసివ్గా వాళ్ళ కోసం మాట్లాడితేనో, వాళ్ళ కోసం ఫైట్ చేస్తేనో సహజంగా ఏ పార్టీలో అయినా సరే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. కానీ వేరే వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్లయితే ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడతారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారో, ఎవరైతే ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళలో చూసుకోకుండా బూతులు మాట్లాడతారో, ఎవరైతే ఆ బూతులను ఎండార్స్ చేస్తూ కూడా మీడియా ముందు హల్చల్ చేస్తారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వైసీపీలో ఫైర్ బ్రాండ్లు అనే ఇమేజ్ ఉంది. ఇది వినడానికి నవ్వు అనిపించవచ్చు, బట్ ఇది 100% వాస్తవం కూడా. ఒక రోజా, ఒక పేర్ని నాని, ఒక కొడాలి నాని, ఒక వంశీ, ఒక గుడివాడ అమర్నాథ్, ఒక ద్వారంపూడి, వీళ్ళంతా కూడా ఈ బూతులు మాట్లాడి బూతులు ఇక్కడ మంది ఎండార్స్ చేసిన వాళ్ళే. వాళ్ళల్లో కూడా టాప్ ప్లేస్లో ఉండేది ఎవరంటే కొడాలి నాని లాంటి వాళ్ళ తర్వాత ఉండేది మాత్రం అనిల్ కుమార్ యాదవే. అనిల్ కుమార్ యాదవ్ బూతులు మాట్లాడారు అనే కంటే అనిల్ కుమార్ యాదవ్ తన యారిగెన్సీ కానీ తన యాటిట్యూడ్తో ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు ఒక వివాదాలను ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. ఆయన నిజానికి చాలా లాయల్, ఆయన పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చాలా లాయల్. గతంలో వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా నెల్లూరు జిల్లా నుంచి ఒక యువనేతగా రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్కి కూడా అంతే లాయల్గా ఉండేవాళ్ళు, వైఎస్కి కూడా అంతే లాయల్గా ఉండేవాళ్ళు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత నెల్లూరులో ఎలాగైతే మేకపాటి ఫ్యామిలీ దగ్గర నుంచి చాలామంది కాకాని దాకా పార్టీలో చేరారో అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీలోకి రావడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి యువకులు చాలామంది పిక్ చేసే ప్రయత్నం చేశారు స్టార్టింగ్లో. అలాంటి అనిల్ కుమార్ యాదవ్కు 2014లో నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అక్కడి నుంచి గెలిచారు కూడా. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే అటు అసెంబ్లీ వేదికగా ఒక కొడాలి నాని, ఒక రోజు ఎలా అయితే రెచ్చిపోయాళ్ళో వాళ్ళకంటే ఎక్కువగా అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోతూ మాట్లాడేవాళ్ళు. మీడియా ముందు మాట్లాడేటప్పుడైనా చాలా అగ్రెసివ్ నేచర్తోని, చాలా అగ్రెసివ్ బిహేవియర్తోని ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. అందుకే ఆయనకు పాపం అంత తక్కువ టైంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఎందుకు వచ్చిందంటే ఆయన మాటలు, ఆయన డైలాగ్స్ కంటే ఆయన అగ్రెసివ్ నేచర్ వల్లే, ఆయన యాటిట్యూడ్ వల్లే ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ అయితే వచ్చింది. అయితే అద్భుతమైన అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కానీ బట్ ఏది ఎక్కడ మాట్లాడతారు అనే విషయంలో అసందర్భ ప్రేలాపన అంటారు. అలాంటి విషయాల్లో మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ముందే ఉంటూ వచ్చేవాళ్ళు. అయితే అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో కూడా ఆయనకి సేమ్ ఆ టికెట్ ఇవ్వడం జరిగింది, నెల్లూరు సిటీ టికెట్. బట్ ఆ ఎన్నికల్లో నారాయణని ఓడించారు. మంత్రిగా పనిచేశారు, అప్పటికి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా పనిచేశారు నారాయణ. అలాంటి నారాయణని ఓడించి మరీ ఆ రోజున మరోసారి ఎమ్మెల్యే అయ్యారు అనిల్ కుమార్ యాదవ్. అసలు నెల్లూరు లాంటిది ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోట. అలా 100% స్వీప్ చేసిన పరిస్థితి 2019 ఎన్నికల్లో. ఇక అలా ప్రభుత్వం ఏర్పడిందో లేదో ఇలా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ను క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది ఉన్నారు సీనియర్ నేతలు. నెల్లూరు జిల్లా కేంద్రంగా చాలామంది కాకాని దగ్గర నుంచి ఏదైతే గౌతమ్ రెడ్డిని తీసుకున్నారు అండ్ అనిల్ కుమార్ యాదవ్ని తీసుకున్నారు. బట్ ఆనం దగ్గర నుంచి అనేక మందిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు, కాకాని ఇలాంటి వాళ్ళని, ప్రతాప్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ. బట్ ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ని అత్యంత కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి. మంత్రిగా చేసి ఉంటే ఆ రోజున పోలవరం విషయంలో మాత్రం అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు, వరదలు వచ్చినప్పుడు దబరాగిని నిండిపోతుందంటూ మాట్లాడిన మాటలు, ఎప్పుడు పోలవరం గురించి అడిగినా అప్పుడు ఇంకో నెలలో అయిపోతుందంటూ కూడా ఛాలెంజ్ విసిరిన సందర్భాలు మనం చూసాం. వీటన్నిటికంటే అనిల్ కుమార్ యాదవ్ వార్తలో ఉన్న అంశం ఏంటంటే మాటకు ముందు లోకేష్ మీద ఒంటికాలతో వెళ్ళడం. కౌన్సిల్, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి కౌన్సిల్లో కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అవకాశం ఉన్నప్పుడు, సో అవసరం వచ్చినప్పుడు. అప్పుడు లోకేష్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన అనేక సార్లు లోకేష్ మీదకి ఒంటికాలతో పోయిన సందర్భం ఉంది, అనేక సార్లు టీడీపీ నేతలకు ఆయన టార్గెట్ అయిన సందర్భం ఉంది. అలా మాటకు ముందు రెచ్చిపోతూ మాట్లాడిన సందర్భాలు, ఒక యారిగెన్సీ చూపిస్తూ, ఒక యాటిట్యూడ్ చూపిస్తూ అసందర్భ ప్రేలాపన అంటాం దాన్ని మనం. అలాగా ఎన్నోసార్లు అవసరం దానికన్నా ఎక్కువ మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ పీరియడ్లో, ఎప్పుడైతే తను మంత్రిగా ఉన్న పీరియడ్లో. బట్ అనేక రకాలుగా ఒక వ్యతిరేకతను అయితే మూటగట్టుకున్నారు ఆయన. ఎప్పుడైతే మంత్రి అయ్యారో అటు శ్రీధర్ రెడ్డితో విభేదాలు, కాకానితో విభేదాలు, ఆనం ఫ్యామిలీతో విభేదాలు, ప్రతి ఒక్కరితో విభేదాలు తెచ్చుకున్నారు ఆయన. అందరినీ కలుపుకుపోయే విషయంలో మాత్రం వెనక వరుసలో ఉండేవాళ్ళు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టి కాకానికి ఆ బాధ్యతలు, కాకానికి ఆ జిల్లా నుంచి మంత్రి ఇచ్చారు. గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత గుడివాడకి మంత్రి ఇచ్చారు ఆ జిల్లా నుంచి, ఏదైతే వైజాగ్ నుంచి. బట్ ఇరిగేషన్ శాఖ తీసుకెళ్ళి అంబటి రాంబాబుకి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా కొంచెం సైలెంట్ అయ్యారు కొన్ని రోజుల పాటు. బట్ కాకాని విషయంలో చాలా సీరియస్గా వ్యతిరేకిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవాళ్ళు. ఇక ఎలక్షన్ నాటికి వచ్చేటప్పటికి అటు వేమిరెడ్డి ఫ్యామిలీతో కూడా ఆయనకి విభేదాలు ఉన్నాయి, ఒక మేకపాటి ఫ్యామిలీతో అంతే. ఎవరితో కూడా కలుపుకుని పోతున్న పరిస్థితి అయితే అనిల్ కుమార్ యాదవ్కి లేదు పాపం. అప్పుడు అసలు ఒక దశలో
నెల్లూరు నుంచి వైసీపీ పోటీ చేస్తే ఫస్ట్ ఓడిపోయే టికెట్ అనిల్ కుమార్ యాదవ్ అని కూడా కొన్ని సర్వేలు చెప్తూ వచ్చాయి చాలా సీరియస్గా. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి డైలమాలో పడ్డారు. లాస్ట్ మీట్లో ఆయన తీసుకెళ్లి నరసరావుపేట నుంచి ఎంపీగా నిలబెట్టారు. అప్పటికే విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య కొడుకు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నుంచున్నారు నరసరావుపేట నుంచి. ఆయన మీద పోటీకి అనిల్ కుమార్ యాదవ్ లాస్ట్ మీట్లో సెలెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక బీసీ అభ్యర్థి అనే పేరుతోని ఒక ప్రయోగం చేశారు. అసలు నెల్లూరుకి అక్కడికి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఇష్టం లేకపోయినా పాపం బలవంతంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో దాన్ని ఒప్పుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. బట్ దాన్ని అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయారు. కూటమి వేవ్లో శ్రీకృష్ణదేవరాయలు భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఓడిపోయిన తర్వాత ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ను మనం మెచ్చుకొని తీరాల్సిందే. చాలామంది స్టాల్ వార్స్ లాంటి నేతలు ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి. చాలామంది నోటి దురుసుకి నోటికి పని చెప్పిన వాళ్ళు, బూతులు మాట్లాడిన వాళ్ళు మొత్తాన్ని జనం ఇంటికి పంపించారు, ఇంక మాకు పనికిరారని చెప్పేసి. సో అలా ఎంతోమంది కనీసం పశ్చాత్తాపం కూడా చూపించలేదు ఓడిపోయిన నేతలు చాలామంది. కనీసం ఆ మ్యాండేట్లు చూసైనా సరే వాళ్ళకి వచ్చిన డిపాజిట్ కూడా గల్లంతైన వాళ్ళు కూడా ఎవరు కూడా అంత సూపర్గా దాన్ని అంగీకరించలేదు తమ ఓటమిని. బట్ అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ నిజంగా స్మార్ట్ ఫెలో. ఆయన మాత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి ఏకైక వ్యక్తి ఫస్ట్ మీడియా ముందుకు వచ్చి మేము చాలా తప్పులు చేసాం, మేము చాలా దురుసుగా ప్రవర్తించాం, మా నోటి తీరు, మా నోటి దురుసుందో నోటి తోలు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఓటమి పాలయ్యేలాగా చేసింది, ఇది మేము రెక్టిఫై చేసుకుంటాం, మా తప్పులేయో మేము తెలుసుకుంటాం అంటూ చాలా వినమ్రంగా, చాలా నిజాయితీగా, చాలా పొలైట్గా ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇది చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. బట్ అనిల్ కుమార్ యాదవ్ని ఈ విషయంలో ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే, ఎవరైనా పొగడాల్సిందే, నో డౌట్ ఇన్ దట్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఈజీగా తన ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోయారు. చాలా హుందాగా అందరికన్నా చిన్నాడైన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఈ విషయంలో చాలా సోబర్గా మాట్లాడి అందరి ప్రశంసలు కూడా అందిపుచ్చుకున్నారు ఆయన ఆ సమయంలో. బట్ ఓటమి తర్వాత మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగారు ఆయన. పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకటి అర కనిపించింది తప్ప పార్టీలో ఇన్యాక్టివ్ అయిపోయారు ఆయన. అంతేకాదు హైదరాబాద్లోనూ చెన్నైలో తన బిజినెస్లో పూర్తిగా ఆయన బెంగళూరులో నిమగ్నమై ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. చాలా రోజులుగా అసలు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎక్కడా కూడా అనిల్ కుమార్ యాదవ్ లేడు. అలా అని నెల్లూరులో కూడా ఎక్కడా కూడా లేరు. ఆయన బాబాయ్ అయిన రూపేష్ కూడా పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో హఠాత్తుగా అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు జగన్మోహన్ రెడ్డి పక్కన. అందుకు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ని పిలిపించుకున్నారని కూడా మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్కు ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు మొత్తం టోటల్ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తారని ఒక చర్చ అయితే, ఆయన్ని పూర్తి స్థాయిలో ఢిల్లీకి ప్రతినిధిగా పెడదామని ఒక ఆలోచన చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున అనేది ఇంకో చర్చ. బట్ అట్ ద సేమ్ టైం చూసినట్టయితే స్పోక్స్ పర్సన్ ఇస్తారు ఆయనకు అనేది అయితే ఒక చర్చ. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్కు పార్టీలో కానీ తాడేపల్లిలో కానీ ఒక కీలక బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఒక కోర్ టీంని తయారు చేయబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి. ఆ కోర్ టీంలో అనిల్ కుమార్ యాదవ్కు కీలక బాధ్యతలు ఇస్తారని కూడా మనకు సమాచారం. మొత్తానికి అయితే పదవి ఏదనేది ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ కూడా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి మళ్ళీ గతంలో ఇచ్చిన ప్రయారిటీ ఇవ్వడానికి ఆయన సంసిద్ధమయ్యారు. అటు నిజంగా అనిల్ కుమార్ యాదవ్ ఒకవేళ జగన్తో విభేదించి వెళ్ళాలనుకున్న ఆయనకి టీడీపీలో స్కోపు లేదు, అలాగని జనసేనకు వెళ్ళలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర చేసే ప్రయత్నం చేయడం మాత్రం అది వెల్కమ్ చేయాల్సిన అంశమే అనుకోవాలి ఆయన అనుచరులు. లెట్స్ సీ మరి అనిల్ కుమార్ యాదవ్కు జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్న పదవి ఏంటనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.